ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడి తన యొక్క రెక్కల నీడలో ఆయన దాచి భద్రపరిచారు. ప్రభు నేటి వరకు చేసినటువంటి ప్రతి మేలులకు మనం అపాత్రులం. ఈ రోజున ఆయన యొక్క కృప మాత్రమే. సో దేవుని యొక్క కృపా కాపుదల ఈ దినమంతయు నిన్ను నీ కుటుంబాన్ని సంరక్షించి ఆయన నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని వ్రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనం దావీదు యొక్క జీవితంలో ఆయన అనుభవించినటువంటి అనుభవం. సాయంకాలమున ఏడుపు వచ్చింది, రాత్రంతా ఏడుపు ఆయనతో ఉందట, కానీ ఉదయానికే ఆయన సంతోషం కలిగింది అని దేవుని యొక్క లేఖనంలో మనం చదువుతున్నాం ఆయన అనుభవాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మన జీవితంలో కూడా మనము ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో నీకు సంతోషము కలగాలంటే రాత్రంతా ఉన్న దుఃఖం తొలగి సాయంకాలం వచ్చిన ఆ ఏడ్పు లేక ఆ దుఃఖం, ఆ వేదన రాత్రంతా నీతో ఉండి ఉదయానికి అది సంతోషకరంగా మార్చబడిపోవాలంటే నీవు చేయవలసిన పని ఏంటి? నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటే దేవుడు నీకు ఆ దుఃఖమును, మీ దుఃఖము సంతోషమగునని క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో యేసయ్య కూడా చెప్పాడు కదా. మరి అలా మన దుఃఖం సంతోషం కావాలంటే మనం ఏం చేస్తే ఆ విధంగా మారుతుంది. యాకోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన మామగారి యొక్క ఇంటి దగ్గర నుండి ఆయన తన భార్య పిల్లలతో ఆయన బయలుదేరి వచ్చేసిన సమయంలో ముందుగా తన సహోదరుని ఎదుకు మనుషులను పంపాడు. మనుషులు పంపితే వారు వచ్చి యాకోబుకు చెప్పిన మాట ఏంటంటే, మీ అన్నయ్యన ఏశావు 400 మందిని అంటబెట్టుకొని నిన్ను కలవడానికి, నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనే సమాచారం వచ్చింది. వెంటనే యాకోబు హృదయంలో భయము, ఏడ్పు, దుఃఖం ఏర్పడిపోయింది. ఆ యొక్క వేదన, ఆ దుఃఖం సాయంకాలంగా వచ్చింది. వారు వచ్చి ఆ మాట చెప్పారు. ఆ సమయంలో వారు వచ్చి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండి ఈయన గుండెల్లో వేదన ఎక్కువైపోయి అధికమైపోయి దేవునికి కూడా ఆయన ప్రార్థన చేసి, దేవా, నా పితరుల దేవా, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవా, నీ స్వజనుల ఎదుగు, నీ తండ్రి ఎదుగు వెళ్ళమని చెప్పావే. ఇదిగో ఇప్పుడు నేను వింటున్న ఈ మాటను బట్టి నిశ్చయముగా ఏశావు వచ్చి నా మీద పడి నన్ను నాశనం చేస్తాడు, నన్ను చంపేస్తాడు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే ఏశావు ఒక తీర్మానం చేసుకున్నాడు, నిశ్చయముగా నేను యాకోబును చంపేస్తానని చెప్పి ఆయన ఒక ప్రతిన పూని ఉన్నాడు. కాబట్టి మా అన్నయ్యని ఏశావు వచ్చి నన్ను నిశ్చయముగా చంపేస్తాడు, నేను భయపడుతున్నాను అంటూ ఆయన దేవునికి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, తన దగ్గర ఉన్నటువంటి జనములను, తన దగ్గర ఉన్నటువంటి పిల్లలను, తన భార్యలను, తన ఆస్తిని మొత్తం 2గా డివైడ్ చేసేసాడు. ముందు దాసిని వారి పిల్లల్ని, తర్వాత లేయని వారి పిల్లల్ని, ఆ తర్వాత రాహేలును వాళ్ళ పిల్లల్ని అలాగ పెట్టి ఎంత అందరికీ ఎడమ కలుగు చేశాడు. ఒక్కొక్కరి మధ్యలో చాలా గ్యాప్ పెట్టేశాడు. ఈయన సొంత ప్లాన్లు, సొంత ఆలోచనలు ఇవంతా కూడా వేరు చేసి వాళ్ళందరినీ పంపించి యబ్బోకు రేవు దగ్గర ఆయన రాత్రంతా పోరాడుతున్నాడు దేవునితో పెనుగులాడాడు. ఉదయాన్నే ఆయన అంటున్నాడు, నన్ను వెళ్ళనిమ్ము, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. అప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు అడిగాడు కదా, నీ పేరేంటి? సో యాకోబు ఉన్నట్లుగా చెప్పాడు, నా పేరు యాకోబే. ఎప్పుడైతే యాకోబు అనే పేరు చెప్పాడో దేవుడు అంటున్నాడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరుకి మీదట యాకోబు అనబడదు, నీవు ఇజ్రాయేలే కానీ యాకోబు కాదు. ఆ మాట పెనుయేలు అనేటువంటి ఆ స్థలములో జరిగినటువంటి ఆ సందర్భము కనుక పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయును అని రాడు.
హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోరాటము, పెనుగులాడుట, పెనుయేలు అన్న అర్థంకి పోరాటం, పెనుగులాడటం, దేవునితో మనం ప్రార్థన జీవితం. ఎప్పుడైతే మనకు దుఃఖం, వేదన, కన్నీళ్ళు ఇవి వచ్చి మనల్ని రాత్రంతా, అంటే ఎవరు సహాయము చేయలేని కాలం. రాత్రి మీన్స్ దాని అర్థం ఏంటంటే కేవలం రాత్రి అని కాదు, అది పగల వేళ కావచ్చు, రాత్రి వేళ కావచ్చు. అంటే ఎవరు సహాయము లేని, ఎవరు సహాయము చేయలేని, ఎవరు ఆదుకోలేని, లేక ఎవరు తీసివేయలేనటువంటి రీతిలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, కన్నీళ్ళు రాత్రంతా మనతో ఉంది. ఆ అనుభవాన్ని దావీదురాజు అనుభవించి అంటాడు, సాయంకాలముని ఏడుపొచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికే మనకు సంతోషం కలుగుతాం. ఉదయానికి యాకోబు జీవితంలో సంతోషం ఎలా కలిగిందంటే రాత్రి జామున దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశారు. ఇలాంటి దేవునితో ఆయన పోరాడు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న నీకున్నటువంటి ఈ కష్టాలు, ఈ వేదన, ఈ దుఃఖంలో నీవేం చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా నడిపించబడుతున్నావు? నువ్వు రాత్రంతా బాధ అనుభవిస్తూ నా కర్మ, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, నా కుటుంబం ఇట్లా అయిపోయిందని నువ్వు ఇంకా ఆయాసపడుతూ, నువ్వు వారి మీద వీరి మీద నీవు చెప్పుకొని, నువ్వు చూసుకొని, ఆలోచిస్తూ నువ్వు ఇంకా కృంగిపోతున్నావా? లేకుంటే ఆ పరిస్థితిలో దేవా నీవే నాకు సహాయం చేయండి, మీరే మమ్మల్ని ఆదుకోండి అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? పోరాడుతున్నావా? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టును అన్నటువంటి యాకోబు వలె నీవు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు పెట్టి ఎవ్వరూ సహాయము చేయరయ్యా అని నీవు దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. ఉదయానికి అనగా నీ వ్యక్తిగత జీవితంలో ఈ సమస్యలు తీరేటువంటి కాలం, సమస్యలు నిన్ను విడిచే కాలం దేవుడు విడిపిస్తాడు. ఉదయానికే నీకు సంతోషం కలుగుతుంది. అలాగే పితరులైనటువంటి ఇజ్రాయిలు కూడా ఐగుప్తుని విడిచి కనాను వైపు వెళుతుండగా ఎర్ర సముద్రం దగ్గర ఆ సాయంకాలానికి వాళ్ళు ఫరో సైన్యం వచ్చేసింది. ముందు సముద్రం, వెనక సైన్యం. భయంకరమైన పరిస్థితిలో వీళ్ళు సనుగుతున్నారు. ఐగుప్తులో సమాధులు లేవనుకొని ఈ అరణ్యంలో ఇక్కడ మనం చంపడానికి తీసుకొచ్చావా మోషే అని మోషే మీద సనిగారు. కానీ మోషే చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊరిక నిలిచి నేడు దేవుడు మీకు కలుగు చేయబోయే రక్షణను చూడండి. వాళ్ళు సనగొద్దు అని వారికి నేర్పిస్తున్నారు. నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్న వేదన, నీకున్న దుఃఖంలో నువ్వు సనగొద్దు. దేవునికి నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవునికి చెప్పు, అయ్యా నీ మీదే నేను ఆనుకుంటున్నాను, నీవే నాకు సహాయకుడివి, నీవే నాకు ఆధారము, ఈ పరిస్థితులన్నీ నీకు తెలుసు అని చెప్పి నువ్వు దేవుని మీద ఆనుకున్నట్లయితే, మౌనంగా ఉండటం అంటే స్తుతి చెల్లించుట అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. సియోనులో మౌనంగా ఉండటం అంటే స్తుతి చెల్లించటం, అంటే స్తుతి స్తోత్రం. ఇట్టి పరిస్థితి, ఇట్టి గడ్డు పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నప్పటికీ నీకే స్తుతి స్తోత్రాలు యేసయ్యా అని నువ్వు చెప్పడం ప్రారంభిస్తే నిశ్చయముగా ఇజ్రాయిలు రాత్రంతా కూడా ఉన్నటువంటి ఆ వేదనలో కూడా వారు 6 నెలల్లో సముద్రంలో పడి అవతలికి చేరారు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, తెల్లవారుతుండగా తమను బాధ పెట్టినా, తమను కలవరపెట్టినా, తమ దుఃఖమునకు కారణమైనటువంటి ఐగుప్తులందరూ చచ్చిన వారై సముద్రపు దరిలో వారి శవాలు కనబడ్డాయని దేవుడు ఫరోను మొదలుకొని ఆ ఐగుప్తులో ఉన్నటువంటి బయలుదేరి వచ్చిన సర్వ సైన్యమును ఒక్కడైనా మిగలకుండా దేవుడు వారందరినీ చంపేస్తాడని రాయబడింది. అనగా మనకు విరుద్ధంగా పోరాడుతున్నటువంటి ఏ దురాత్మ శక్తుల ప్రభావమైనా సరే నిశ్చయముగా దేవుడు వాటన్నిటినీ నీ కొరకు ఆయన నిర్మూలపరుస్తాడు. కనుక ధైర్యంగా ఉండి స్తుతి చెల్లించు, ప్రార్థన చేయి, స్తుతి చెల్లించు, దేవుని గానపరచు. తప్పకుండా దేవుడు నీ యొక్క ఏర్పడినటువంటి ఆ దుఃఖం సంతోషంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన వాక్కులకై స్తోత్రం చెల్లిస్తున్నా. నిశ్చయముగా నా ప్రభా, ఎందరి హృదయాల్లో, ఎన్ని కుటుంబాల్లో ఈ వేదన ఉన్నాయో, ఈ దుఃఖం ఉందో, రాత్రంతా వారు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు మీరు ఎరిగిన దేవుడు కనుక మీ యొక్క కృప చేత, మీ వాత్సల్యము చేత
మీ దయతో నా ప్రభా నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను వారి జీవితంలో ప్రార్థన ప్రారంభించాలని, వారి జీవితంలో స్తుతి ప్రారంభించాలని మీ లేఖనాల ద్వారా మేము చూస్తున్నాం. ఆ విధమైనటువంటి మార్గం మీరు తెలియచేశారు. రాత్రి సాయంకాలమున వచ్చిన ఏడుపు రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలగాలంటే అయ్యా మేము ప్రార్థన చేయాలి, మేము స్తుతించాలి, మిమ్మల్ని ఘనపరచాలి, ఆరాధించాలి అన్న మీ లేఖనాలు మాకు విశుద్ధపరిచి ఉండగా ఆ మాటలు మా గుండెల్లో పెట్టుకొని ప్రభువా మేము ప్రార్థించి స్తుతించినట్లయితే మాకు జరగబోయే గొప్ప కార్యాలు ఉదయానికే కానీ ఏ సమయానికైనా ఏ పరిస్థితికైనా ఏ గడియలోనైనా మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారని మీ లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరచబడి ఉన్నాయి. కనుక నా ప్రభువా ఈ ఉదయకాలమందు నీ ప్రియబిడ్డలైన మా జీవితంలో అయ్యా మేము ఈ విధమైనటువంటి స్థితిని మేము అనుభవిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ మాటలు నీ బిడ్డలకి ఆదరణ, నెమ్మది, సమాధానం, విశ్వాసం, ధైర్యం మీ అందు కలిగి ప్రభువా ప్రార్థన జీవితంలోనూ స్తుతి చెల్లించట్లోనూ మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించట్లోనూ నీ బిడ్డలకి తగినటువంటి అభిషేకమును అనుగ్రహిస్తూ తద్వారా వస్తున్నటువంటి ఆ సంతోష సమాధానాలు అనుభవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. నిత్యముగా నువ్వు ప్రార్థించి స్తుతించి ఆయన్ని ఘనపరిచి ఆరాధించడం ప్రారంభిస్తే నీ జీవితంలో ఏర్పడినటువంటి దుఃఖం, వేదన, కన్నీళ్ళన్నీ కూడా దేవుడు కొట్టివేసి అద్భుతమైనటువంటి రీతిలో దేవునికి సహాయం చేస్తాడు. మనకు ఆ విధంగా తోడే ఉండి సంతోషం ఆయన కలుగు